ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని మంచిగా రావాలని కోరుకుంటూ, అదేవిధంగా స్కూల్ బయట కూడా కనీసం స్కూల్ అని బోర్డు కనపడట్లేదు. దాని గురించి కూడా మేము అవసరమైతే మా లయన్స్ క్లబ్ ద్వారా ఒక బోర్డు కూడా తయారు చేసి పెడదామని ఆలోచన వచ్చింది. బోర్డు కూడా బయట లేదు, మేమే దేవులాడినాం. అదేవిధంగా ఇప్పుడు సార్ చెప్పినట్టు కొంచెం శుభ్రతను ఇవన్నీ కొన్ని ఒక మనిషిని పెట్టి కానీ ఇయ్యాలతో పిల్లలతో చేపిస్తే అది కూడా చేసి అవుతుంది. కాబట్టి ఒక మనిషిని పెట్టి శుభ్రం చేయించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ స్కూల్ పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా అయితే స్కూల్ డ్రెస్సులు ఉంటాయో అదేవిధంగా స్కూల్ డ్రెస్ ఉన్నాయి. లేకపోతే ఎవరైనా దాతలతో కూడా వాళ్ళకి డ్రెస్సులు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా స్కూల్కు కూడా సున్నాలు కూడా వేయించడానికి ఎవరైనా లోకల్ ఉన్న దాతలను మంచిగా చూసి అడిగి వేయించాలని కోరుకుంటూ, తిరుమగిరిలో పూట పోటీగా నడుస్తున్నాయి స్కూళ్ళు, అదేవిధంగా హై స్కూల్. అదేవిధంగా మీరు కూడా ఇక్కడ మోటివేట్ చేసి స్కూల్లో కూడా మంచి మంచి నాయకులు ఉన్నారు, వాళ్ళని మోటివేట్ చేసి స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కన్నా మంచిగా చేసి మీరు నడవాలని టీచర్స్ అందరికీ మేడాలందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం లయన్స్ క్లబ్ ప్రతి సేవలో ముందుంటుంది. అవసరం వచ్చిన సేవలు మాత్రమే చేస్తుంది, పెద్ద పెద్ద సేవలు చేయడానికి ఆలోచిస్తుంది. కాబట్టి చిన్న చిన్న సేవలు ఏవి ఉన్నా కూడా మా లయన్స్ క్లబ్ అధ్యక్షుల వారిని మురళీధర్ సార్ గారిని కలిసి చిన్న చిన్న ఏ ఉన్నా కూడా విన్నవించుకోవాలని కోరుకుంటూ, ఆ కోరికలన్నీ మా అధ్యక్షుల వారు ముందుండి తీర్చాలని కోరుకుంటూ, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన సిఐ గారికి, మా మారన్న గారికి, మరియు మా లయన్స్ క్లబ్ మిత్రులందరికీ, ఈ లోకల్ గ్రామీణ వైద్యులకు మరియు అందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రోగ్రామ్ను మన సిఐ గారి చేతుల మీద నడిపియాలని కోరుకుంటున్నాం. ఓకే అంటే మేము మళ్ళీ రేపటి అంటే అలాగే ఇప్పుడే తర్వాత ఇద్దాం. ఇప్పుడు ఇస్తే మళ్ళీ అందరూ ఏడుస్తారు. ఇప్పుడే లోకల్గా ఉన్న గ్రామీణ వైద్యుడు మా శిష్యుడు బెల్ట్ టైలు ఐడి కార్డ్స్ ఇవ్వడానికి ముందుకొచ్చిండు. మురళి అదేవిధంగా గ్రామంలో ఉన్న ఎవరైనా ముందుకొచ్చి ఇవ్వచ్చు, తప్పులేదు. పిల్లలు మన పిల్లలే కాబట్టి మన వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు ముందుకొచ్చి. ఇంకెవరైనా ఉన్నా కూడా వేదిక మీద నుంచి కూడా మా సభ్యులు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇప్పుడు అనౌన్స్ చేయొచ్చు. తర్వాత నెల లోపల వారం రోజుల లోపల ఇస్తే మంచిగా అక్కడ నిలబడి పక్కకు
స్పీచ్ మనుష. డ్రాయింగ్ నెక్స్ట్ డ్రాయింగ్ నోల్కపూరి సుష్మిత. నెక్స్ట్ గుడ్ హ్యాండ్ రైటింగ్ దాసరి చరణ్. నెక్స్ట్ ఆల్రౌండర్ బిల్లా ఉపేందర్. ఆల్రౌండర్ బిల్లా ఉపేందర్. డిసిప్లిన్ స్టూడెంట్ దాసరి ప్రణవి. ప్రణవి నెక్స్ట్ సెకండ్ అక్షయ. సింధు ప్రియ. ఈరోజు మేము పిలవగానే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలు సార్ అధికారికంగా మీరు రావాలని చెప్పగానే నాగారం సర్కిల్ సిఐ గారు నాగేశ్వరరావు సార్ గారికి, నాగారం ఎంపీడీఓ గారు మారయ్య సార్ గారికి, అలాగనే మన లయన్స్ క్లబ్ అధ్యక్షులు మురళీధర్ సార్ గారికి, మాజీ అధ్యక్షులు రామచంద్ర గౌడ్ గారికి, లయన్స్ క్లబ్ నా ఆత్మీయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను శ్రీకాంత్ ఇస్తా అని చెప్పి అడగానే నేను నిన్ననే కొన్నిసార్లు మేము పాపన జయంతి ఉత్సవాలు ఉన్నాయి, బర్త్డే ఉంది సార్, ఇట్లా బ్యాగులు ఇద్దామనుకుంటున్నాం, స్పోర్ట్స్ అథారిటీ సంబంధించినటువంటి గేమ్స్ సంబంధించిన రామచంద్ర గౌడ్ వాళ్ళ మనవరాలైన పుట్టినరోజు సందర్భంగా మనకు ఈ పిల్లలకందరికీ కూడా ఫస్ట్ వచ్చిన పిల్లలు కానీ వివిధ అంశాల మీద ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళ అందరూ కూడా ప్రైజెస్ ఇద్దామనే ఉద్దేశంతో మేమందరం ఆయనకు మోటివేషన్ చేయడం జరిగింది. తను కూడా ముందుకు వచ్చి మీ అందరూ కూడా ఇస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి ఏఐ గారికి ధన్యవాదములు, మన ఎంపీఓ గారికి, మారే సార్ గారికి, అట్లాగే మన లైన్ మిత్రులందరికీ, శ్రీకాంత్కి, దాతలైన రామచందర్కి, ఈ సభాధ్యక్షుడైన మన హెచ్ఎం గారికి, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరందరూ కూడా శుభ్రంగా ఉండి, మీ అందరూ కూడా గోర్లు శుభ్రంగా కట్ చేసుకొని, గోర్లు నీట్గా ఉండి, చేతులు శుభ్రంగా కట్టుకొని ఉండాలని కోరుకుంటున్నాం. అట్లాగే క్లాసులలో ఫస్ట్ రావాలని మేము కోరుకుంటున్నాం. మంచి మీరు కాబోయే ఉత్తమ పౌరులు కనుక ఈ భారతదేశానికి మీరే ప్రధానమైన పాత్ర పోషిస్తారు కనుక మీరందరూ కూడా మంచిగా చదువుకొని మంచిగా విజ్ఞానవంతులై స్కూల్ క్లాసుల ఫస్ట్ వచ్చి మీరందరూ ఆరోగ్యంగా ఉంటారని మేము కోరుకుంటూ ఈ స్కూల్కు ఈ అవకాశం ఇచ్చిన మన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, స్కూల్ యాజమాన్యం గారికి, స్కూల్ సిబ్బంది అందరికీ, పిల్లలందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ సార్. శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క 375 జయంతి సందర్భంగా మామిడిపల్లి ప్రాథమిక పాఠశాల చేసిన స్టేజ్ మీద ఆసమైన అందరికీ, తర్వాత అదేవిధంగా పిల్లలకు అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి ఒక దాతగా రామచంద్రగౌడ్ గారు వాళ్ళ మనవరాలు పుట్టిన సందర్భంగా పిల్లలకు బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత అదేవిధంగా చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిల్లలు అందరు ఇంతకుముందు మన డాక్టర్ గారు లయన్స్ క్లబ్ చైర్మన్ గారు పిల్లలు అందరూ ఇప్పుడు యాక్చువల్గా అంత చిన్నపిల్లలే, పెద్దలు అయితే మనం మా నుంచి పోలీస్ శాఖ నుంచి ఇంకా వాళ్ళకి అంటే ఈ డ్రగ్స్కి అట్లానే కొద్దిగా చెప్పేది ఇంట్రెస్ట్ చిన్నపిల్లలు కాబట్టి ఇక వాళ్ళకి ఈ యొక్క పోలీస్ వస్తుంది. ఓకే, పిల్లలు మీరందరూ మీ
ఉపాధ్యాయులు వాళ్ళు ఏ విధంగా అయితే బోధిస్తారో దానికి మీరంతా మంచిగా వాళ్ళు చెప్పినట్టుగా విని మంచిగా చదువుకొని మంచిగా ఉండాలి. ఇంతకుముందు మన సార్ చెప్పినట్టుగా మీరందరూ కూడా మార్నింగ్ పొద్దునే అంతా స్కూల్కి వచ్చేటప్పుడు మంచిగా నీట్గా సార్ అంతా చాలా మంది పిల్లలు మంచి కూరలు, ఎందుకంటే అన్నం తినేటప్పుడు కూరలో మన పిండి మట్టి అన్నీ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా మీరు కూడా పిల్లలు కూడా స్కూల్ టీచర్స్ అమ్మ మీరు కూడా పిల్లలు వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలని పంపించకపోవడం కారణం ఏంటంటే అక్కడ కొద్దిగా కేర్ సరిగ్గా పిల్లలకి తీసుకోవడానికి కారణంగా లేకపోతే ఏదేదో రకరకంగా అన్నీ ఉంటాయి కాబట్టి మనం దయచేసి మన దగ్గర వచ్చినప్పుడు పిల్లలని మనం కూడా వాళ్ళకి మంచిగా చూసుకుంటే ఇంకా రాబోయే కాలంలో కూడా గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ తల్లిదండ్రులు మనకు పిల్లలను కూడా స్కూల్లో పంపించడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం కూడా అదే రకంగా పిల్లలను కూడా మంచిగా చూసుకుంటే ఇంకా మనకి పిల్లలు నెక్స్ట్ ఇయర్ కూడా స్ట్రెంత్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు కూడా దేశ పిల్లలు కూడా మంచిగా తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలు మీరందరూ మంచిగా చదువుకొని మంచిగా భవిష్యత్తులో మాలాగా మంచి ఆఫీసర్లు అందరూ వాళ్ళని అవకాశం ఇచ్చిన ఆధ్వర్యంలో వస్తున్న ఈ కార్యక్రమానికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు. తప్పకుండా రావాలి సార్ అని మా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసి శ్రీకాంత్ గౌడ్ గారు వేదిక మీద పెద్దలందరికీ మాకు అత్తారెడ్డి సార్ గారికి అందరికీ నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. ఇంతకుముందు సిఐ గారు చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలలు అంటే పోయిన సంవత్సరం వరకు ఒక రకంగా ఉంది, ఈ సంవత్సరం ఇంకొక రకంగా. ఈ సంవత్సరం మన సూర్యాపేట జిల్లాలో పోయిన సంవత్సరం కంటే అదనంగా 10,000 అడ్మిషన్స్ పెరిగినాయి సార్. ఇది రాష్ట్ర స్థాయి రికార్డు. దాంట్లో మన ప్రైవేట్ స్కూళ్ళ మాదిరి బ్యానర్లు పట్టుకొని పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి మా దగ్గరికి పంపండి, మేము న్యాయం చేస్తాం, మా స్కూల్లో ఇది టాయిలెట్స్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది, రన్నింగ్ వాటర్ ఉందని మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ చెప్పడం వల్ల తల్లిదండ్రులు మోటివేట్ అయ్యి ఈ సంవత్సరం 18 మంది అంటే వచ్చే సంవత్సరం ఇంకా డెవలప్ అవుతుంది సార్. మీరు తప్పకుండా పిల్లల పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. మన చైర్మన్ గారు డాక్టర్ కాబట్టి యాజ్ యూజువల్గా ఆరోగ్యం పట్ల మీ అందరికీ ఏ రకమైన సలహాలు సూచనలు చేసిందో ప్రతిరోజు తప్పకుండా స్నానం చేసి విధిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఈ దేశ భవిష్యత్తు కాపాడే పిల్లలే కాబట్టి మీరు ఆ రకంగా మీరు వ్యక్తిగతంగా శుభ్రత పాటించాలి. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలన్నింటినీ చక్కగా చదువుకొని అందరిలాగా మా అందరిలాగా స్టేజ్ మీద ఉన్న అందరిలాగా తయారు కావాలని ఆశిస్తూ రామచంద్ర గౌడ్ గారు అదేవిధంగా లయన్స్ క్లబ్ ఇంతకుముందు వారు చైర్మన్గా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు జరిగేది సార్. ఈ మధ్యన కొద్దిగా ఎందుకు తక్కువనే టైం ఇచ్చింది. ఇప్పుడు డాక్టర్ సాబ్ చైర్మన్ అయ్యిండు. చాలా రోజుల నుంచి ఎక్కడ లయన్స్ క్లబ్ పేపర్లు రాలేదు. ఇది కంటిన్యూ చేయాలి సార్. మీ మనవరాలు మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సన్మానించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. బోరగంటి రామస్వామి గారు శాలువా కప్పాల్సిందిగా స్కూల్ డాక్టర్ రామచంద్ర గౌడ్ గారు శాలువా కప్పాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎవరి కులానైనా మేము తప్పుగా మాట్లాడినా ఎవరికైనా శాలువ రాకపోయినా మమ్మల్ని అన్యతగా భావించద్దు. ఎవరికి రాకుండా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ప్రోగ్రాం స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. లయన్స్ క్లబ్ అధ్యక్షులు స్కూల్ హెడ్ మాస్టర్ గారిని కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం.
ఎంఆర్పిఎస్ నాయకులు పరచాల సురేష్ గారిని కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ముద్రా సంఘం యాదవ సంఘం నాయకులు మాండ భిక్షం గారిని కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. చెప్పులిప్ కొంచెం పెద్దలు మాజీ సర్పంచ్ గారు మల్కూరు పుల్లయ్య గారిని కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి 375వ జయంతి ఉత్సవాలకు లయన్స్ మిత్రులంతా బహుజన మిత్రులంతా గ్రామ ప్రజలంతా మీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. పెద్దలు నాగారం ఎంపీడీఓ గారు పూలమాల వేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. స్కూల్ హెడ్ మాస్టర్ గారు పూలమాల వేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. డాక్టర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ముద్ర సార్ గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. లయన్స్ క్లబ్ మిత్రులందరూ కలిసి ఒక పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రవీణ్ సాధిస్తాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ ఆశయాలను, సాధిస్తాం బహుజనుల ఐక్యత సార్. నాగా పిల్లలు ఒక్కొక్కరు కొట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు హెడ్ మాస్టర్ గారు పక్కకున్నాడు. హెడ్ మాస్టర్ గారు పిల్లలు సీరియల్ గా నిలబడండి. అందరికి ఉన్నాయి పనులు, అందరూ తీసుకోండి. సీరియల్ గా నిలబడండి. తీసుకున్న వాళ్ళు లైన్ గా పక్కకు వెళ్ళండి. గ్రామంలోని గ్రామ ప్రజలందరూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి జరగడం ఇదే ప్రథమంగా జరిగినట్టు అనిపిస్తుంది. కాబట్టి గ్రామంలోని ప్రజల పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసి మన పిల్లలు మేము గవర్నమెంట్ స్కూల్లో మేము మాకంటే ఎక్కువ వాళ్ళు ఏం చదువుతుంది. పిల్లల తల్లిదండ్రులు బాగా మోటివేషన్ చేయాలి. యాక్చువల్గా మనంతా ట్రైన్ వాళ్ళు ఉండరు. ఏంటంటే అంతా ఏదో పక్కనకి ఈయన చూసి అంటే వాళ్ళ పిల్లలు ఏదో గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అడిగిపోయిన తర్వాత నీట్నెస్ ఆ యూనిఫామ్ చేసి అట్రాక్షన్ అయిపోతుంది తప్ప మన దగ్గర మీకున్నంత వాళ్ళ క్వాలిఫికేషన్ మీకున్నంత ట్రైనింగ్స్ వాళ్ళకి ఆ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి ఉండదు. అది మన ప్రతి పిల్లల వాళ్ళ తల్లిదండ్రులకు మోటివేషన్ మన ఇంటి దగ్గర. ఎందుకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర అప్డేట్ చేసుకుంటాం, కొంతమంది అప్డేట్ చేసుకుంటాం. మేము స్థాయికి వచ్చినామంటే అందరం మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాం. నేను చెప్తాను ప్రైవేట్ స్కూల్లో నా చదువులో మొత్తం మా అమ్మాయి నాకు
వాళ్ళకైతే ఇంప్రూవ్మెంట్ వాళ్ళు ఉంటారు ఆయన ఒక 5,000 10,000 ఇస్తారు 6,000 ఇక్కడ డిగ్రీ ట్రైనింగ్ ఎంత ఉంటుంది మనకు ఇవన్నీ మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం మన పిల్లలు ఉన్న మోటివేషన్ చేయలేకపోతున్నాం అది చేస్తే మనకి ఎవ్రీ ఇయర్ స్ట్రెంత్ పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఒక 10 మంది పెరిగినా కూడా బాగా మనకు అదేవిధంగా మనకు ఉపాధ్యాయులు కూడా మనకి పరిశ్రమ గురించి మనం ఎంకరేజ్ చేసుకోవాలి అంటే యాక్చువల్గా మనకు పిల్లలకు ఎప్పుడు మేము మా రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో జరిపించే స్కూల్ కూడా బంగారు గారు ఉన్నప్పుడు మేము ఇట్లా వీక్లీ ఒకసారి మీటింగ్ కలిసి కొద్దిగా అన్ని సూపర్ స్కూల్ అని మేము అప్పుడు చేస్తున్నాం అట్లా కొద్దిగా మనం అట్మాస్ఫియర్ కూడా మనం పెట్టుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉత్సాహం ఉంటుంది అదే మా పిల్లలకు అదే మన ఊళ్ళో మన దగ్గర ఇంత పాఠశాలలో ఇంత నీట్ స్కూల్లో ఉపాధ్యాయులు ఇంత మంచిగా ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిపారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మామిడిపల్లి గ్రామానికి ముఖ్య అతిథిగా వేయించేసినటువంటి సిఐ గారికి, ఎంపీడీఓ గారికి, డాక్టర్ మురళీధర్ గారికి, రామచంద్రయ్య గారికి, లయన్స్ క్లబ్ వారికి అందరికీ, ఈ గ్రామానికి ఒక ముఖ్య అతిథిగా వచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ 375 జయంతి సందర్భంగా ఈ గ్రామంలో సర్దార్ పాపన్న యొక్క కార్యక్రమాన్ని మా యొక్క శ్రీకాంత్ గారు నిర్వర్తించి ఈ ఘనంగా ఈ సర్వాయి పాపన్న గారి గురించి అందరికీ తెలియపరిచినందుకు అందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 375 జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా అందరూ పెద్దలు సిఐ గారు, రామచంద్ర గౌడ్ గారు, మురళీధర్ డాక్టర్ గారు, అందరూ లయన్స్ క్లబ్లు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ మా ఊరు మామిడిపల్లి శ్రీకాంత్ గౌడ్ గారు సర్దార్ పాపన్న విగ్రహ ప్రతిష్టాత్మకు వచ్చినందుకు దాన్ని చేపట్టి ముందుకెళ్ళి తీసుకుపోయి దాన్ని బలోపేతం చేసినందుకు శ్రీకాంత్ గారు చాలా పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సర్దార్ పాపన్న గౌడ్ గారికి ఆయన జయంతి సందర్భంగా మేము లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు నివాళులు అర్పించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. మన లయన్స్ క్లబ్ మిత్రులందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ అందరికీ కూడా ధన్యవాదములు. ఇక్కడ ఉన్న మామిడిపల్లి గ్రామంలో ఉన్న సబ్బండ వర్గాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. వాళ్ళ అన్ని కుల సంఘాల పెద్దలకు, ఈ గౌడ సంఘం పెద్దలందరికీ, అట్లాగే మన మిత్రులందరికీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. ఈయన సేవలను గుర్తించుకుంటూ మనం స్మరించుకుంటూ తనకు పాపన్న గౌడ్ గారికి మనం నివాళులు అర్పిస్తున్నందుకు అవకాశం మనకు వచ్చినందుకు వారికి ధన్యవాదములు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మామిడిపల్లి గ్రామానికి శుభదినమే అనుకుంటున్నాను. మేము లయన్స్ క్లబ్ తరఫున తిరుమలగిరి నుంచి వచ్చేసిన లయన్స్ పెద్దలకు, ఇక్కడ ఉన్న వాటిని లోకల్ రాజకీయ నాయకులకు, ముఖ్యంగా ముందుబడి చేసినటువంటి శ్రీకాంత్ గౌడ్ గారికి ఈ సర్దార్ పాపన్న 375 జయంతి నాడు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన మిత్రునికి ధన్యవాదాలు. అలాగే సబ్బండ వర్ణాల గురించి కొట్లాడిన సర్దార్ పాపన్న గారు చరిత్ర వెలుగులోకి ఈ మధ్యనే వచ్చింది, కొన్ని సంవత్సరాల కిందనే. అంటే అలాంటి చరిత్రకారులు మరుగునబడి పాలకులు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ మరుగునబడి వేశారు. ఇప్పుడిప్పుడే ఈ పాపన్న గారు కానీ ఇంకా ఇలాంటి నాయకులు ఎంతోమంది కూడా మన పుట్టుకొచ్చిన మన స్వాతంత్రం కోసం, మన కోసం ఇవాళ మనం ఏం చేస్తున్నాం అనేది అందరు కూడా జగవిన్న సత్యం. మనమే కాకుండా ఆయన అందరి కోసం పోరాడిండు, మనం మన కోసం పోరాడుకుంటున్నాం. మనమే కానీ ఇతరులే కానీ ఊరి ప్రజలే కానీ యువకులే కానీ మనం నేషనాలిటీ ఉండాలి. గ్రామము, కుటుంబము, నేషనాలిటీ విధానం కూడా వస్తేనే మనకు ఈ రేపు రాబోయే కాలంలో కూడా మనం జనజీవనంలో మంచిగా ఉంటేందుకు కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటేందుకు కూడా ఉంటుంది. అలాగే ఇవాళ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు ఈ స్కూల్లో పిల్లలకు ఫస్ట్ ప్రయోజనంగా రామచంద్రరావు గారి వాళ్ళ మనవరాలు పుట్టినరోజున సందర్భంగా, సర్దార్ పాపన్న గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీకాంత్ గౌడ్ గారికి అందరూ గ్రామ పెద్దలకు, పుర ప్రముఖులకు, లయన్స్ క్లబ్ మిత్రులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించున్నాం. ఈరోజు సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మామిడిపల్లి గ్రామంలో శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో
తిరుమలగిరి మండలం నుంచి వచ్చిన గౌడ సంఘ నాయకులు, లయన్స్ క్లబ్ నాయకులు, అధ్యక్షుల వారు అందరూ వచ్చి ఇక్కడ దిగ్విజయం చేసి ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ఒకసారి స్మరించుకుంటూ అతను 1650 ఆగస్టు 18వ తారీఖున నేటి జనగామ జిల్లాలోని కిలాషాపూర్లో అతను ధర్మన్న సర్వమ్మకు జన్మించిన కుమారుడు. అతని యొక్క చరిత్ర మనము చదువుతూ ఉంటే ఇంతవరకు ఆ చరిత్ర ఎక్కడా పుటల్లో మనకు లేదు, కానీ చదువుతుంటే మాత్రం అతను చేసిన సేవ ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయలేదనే విషయాన్ని నేను మాత్రం గంటపదంగా చెప్పగలను. అతను చేసిన కార్యక్రమాలు, సేవలు 1650వ సంవత్సరంలో అంటే అప్పుడు ఎంత ఐక్యతతోని కమ్మరి, కుమ్మరి, మంగలి, సాకలి అన్ని కులాల కలయికతో అతను దండయాత్ర, మొఘలుల సామ్రాజ్యంపై దండయాత్ర చేసి గోల్కొండ కిల్లాను కూడా ఏలిన మహాగణుడు, వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నని గంటపదంగా చెప్తున్నాను. జై సర్దార్ పాపన్న, జై సర్దార్ పాపన్న, సర్దార్ పాపన్నకి, సర్దార్ పాపన్నకి జై.